బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ జమానాలో మాటల మ్యాజిక్లో పుట్ట పగులుతోంది. ప్రజాధనం ఎప్పుడు ఎక్కడ ఎలా వృధా జరిగిందో ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని ప్రస్తుత పాలకులు బయటకు తవ్వి తీస్తున్నారు. సీతారామ ప్రాజెక్టులో కరెన్సీ కట్టల వరద పారింది, కానీ రైతుల పొలం ఎకరా కూడా తడవలేదంటూ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీతారామ ప్రాజెక్టు ఓ పెద్ద స్కామ్ అంటూ కుండ బద్దలు కొట్టి చెప్పారు ఆయన. కోట్లతో పూర్తయ్యే రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లస్ ఇందిరా సాగర్ స్కీమ్ 3,32,000 ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు పూర్తయ్యేది. అప్పుడు అది రీడిజైన్ చేయకుంటే అప్పుడే పూర్తి అయ్యేది. ఇప్పుడు ఒక 3.5 lakh ఎకర్స్ కొత్తగా ఖమ్మం జిల్లాలో పారేది. అది చేయక రీడిజైనింగ్ అని పెట్టి 1,500 కోట్లతో పూర్తయ్యేది. ఇప్పుడు దాని పూర్తి వ్యయం అంటే 18,000 కోట్లేమో సీతారాం సాగర్కి, మరో 4,000 కోట్లేమో సీతమ్మ బ్యారేజ్ అని పెట్టి 22,981 కోట్ల పెంచినండి. అసలు ఇది ఏంటిదంటే ఇది ఏమన్నా ఇది వాళ్ళు అసలు ఎవరి సొమ్ము ఎవరి జాగీరు అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిన ఆలోచన చేయండి. ఇట్స్ అన్బిలీవబుల్. నేను మీకు చెప్తున్నా అంటే నేను సరే ఒక సుదీర్ఘకాలంగా ప్రజాప్రతినిధి ఉన్నా. నేను ఎక్కువ తక్కువ ఇంకోళ్ళని దూషించేవాడిని కాదు, ఏ పాత్రలో ఉన్నా. కానీ ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రిగా అసలు నిర్ఘాంతపోతున్నా. రోజు రోజుకి బయటకు వస్తున్న వివరాలు అసలు ఇట్లా కూడా చేయవచ్చా అంటే కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించిన నిజంగా ఇరిగేషన్ శాఖలో మాత్రం ధ్వంసం చేసిందండి. అసలు రాష్ట్ర ప్రయోజనాలు ధ్వంసం చేసింది. 1,500 కోట్లతో పూర్తయ్యే నేను వాస్తవం చెప్తున్నా. నేను ఇంటర్నల్ డిపార్ట్మెంట్ రివ్యూస్లో అరే అదేందా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది, మీరు ఎంత శాంక్షన్ చేసిండ్రు? 7,000 కోట్లకి. 7,000 కోట్లకి ఎంత పెంచిండ్రు? 13,000 కోట్లకి. ఇప్పుడు అంచనా ఎంత? 18,000 కోట్లు. అంటే అసలు వాట్ ఈస్ దిస్? నార్మల్లీ మనం ఒక వర్క్కి 5 లక్షల నుంచి 10 లక్షలు చేయాలంటే తలకిందులు అవుతాం. 1,000 కోట్లకు పెంచుకుంటూ పోయినరు. సరే, ఆల్ దిస్ we will examine. Wherever anybody is guilty, they will be punished in the due process of law. ఇందిరా సాగర్ సంబంధించి శబరి గోదావరి రెండో కలిసే దగ్గర కోనవరం దగ్గర 365 days వాటర్ ఉంటాయి. దానికోసం ఆ డిజైన్ చేశారు. నేను ఎప్పుడైనా వచ్చి చూస్తా అంటే చూపిస్తాను. నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. నేను సో సరే ఇన్వైట్ మీ అందరినీ కూడా ఒక నిమిషం పండుగ ఏమనుకోకు. మీ అందరినీ కూడా బట్టి గారు, నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు సీతారాం సాగర్ ప్రాజెక్టు ఆన్ సైట్ విజిట్కి 2-3 daysలో పోతాము. హరిప్రసాద్ విల్ కోఆర్డినేట్. We request all of you
సీతారామ ప్రాజెక్టులో ఏం జరిగింది? సమీక్షలో ఏం తేల్చారు? పాత ప్రభుత్వ పెద్దలు స్పందించారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఈ రివ్యూకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్, ఎంఎన్ఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తైతే అవినీతి జరిగిందో అంతకంటే డబుల్గా సీతారామ ప్రాజెక్టు ద్వారా జరిగిందని కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క అభిప్రాయపడడం జరిగింది. పూర్తి స్థాయిలో అవినీతిమయం పడింది. ఇంత పెద్ద అవినీతి అన్నది ప్రపంచంలో ఎక్కడ జరగలేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. కేవలం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ దుమ్ముగూడెం సంబంధించిన ప్రాజెక్టుకు 1500 కోట్లు ఖర్చు పెడితే 3 లక్షల ఎకరాలకు పైగా నీరు అందించే బదులు ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో అటు సీతారామ ప్రాజెక్టు అంటే దుమ్ముగూడెం దుమ్ముగూడెం ప్రాజెక్టులో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ రెండు కలిసినటువంటి ప్రాజెక్టులకు దుమ్ముగూడెం ప్రాజెక్టుగా ఉండే దాన్ని రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టు అని పేరు పెట్టి ఒక విధ్వంసానికి తెగబడ్డారు గత ప్రభుత్వం అని కూడా ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు 17,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినా కూడా ఒక్క ఎకరాన్ని కూడా నీళ్లు రాని పరిస్థితిలో దుర్భర పరిస్థితి ఉంది. ఇటు సీతారామ ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో కూడా 2,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యయాన్ని కూడా ఖర్చు పెట్టినప్పటికీ ఇంతవరకు ఒక్క చుక్క నీరు రాని దుర్భర పరిస్థితిలో ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ విధమైతే అవినీతి జరిగిందో అంతకంటే ఎక్కువగా సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చింది. ఇటువంటిది ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత పెద్ద భారీ మోసం, భారీ యొక్క కుంభకోణం లేదని కూడా వాళ్ళు అభిప్రాయపడడం జరిగింది. అదేవిధంగా మంత్రులు దీనిపైన షాక్ గురవుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఈ సాగునీటి ప్రాజెక్టులపైన చేసినటువంటి విధ్వంసాన్ని చూసి వాళ్ళు అవాక్కవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి రివ్యూ చేసినా కూడా ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అనేది బయటపడుతుంది. సాగునీటి ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరచాలు. ఇంత అట్లా ఖర్చు పెట్టినా కూడా ఇప్పటివరకు సీతారాం ప్రాజెక్టు ద్వారా 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఒక్క ఎకరాన్ని కూడా నీరు రాని పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీన్ని ఎస్కలేషన్ పెంచి కూడా భారీ స్థాయిలో పెంచడం జరిగింది. అంటే సమైక్య రాష్ట్రంలో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 3,25,00,000 ఎకరాలకు నీరు అందించేటువంటి బదులు దానికి 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నీరు రాని పరిస్థితి ఉంది. సో మొత్తంగా విధ్వంసాన్ని సృష్టించారు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా. సాగునీటి ప్రాజెక్టులో రీడిజైన్ పేరుతో పూర్తి స్థాయిలో కూడా నిర్వీర్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 96,00,000 కోట్ల రూపాయలు ఎట్లయితే అవినీతి జరిగిందో అంతకంటే ఎక్కువగా ఇక్కడ జరిగిందని కూడా ఆ మంత్రులైతే వాపోతున్నారు. మరొక అప్డేట్ చెప్తూ ఉన్నారు కదా, ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాస్తవకి దూరంగా జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనకు కూడా వెళ్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి? ఎస్, ఎంఎన్ఆర్, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో కూడా మీడియాను అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ తీసుకుపోయి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అదే తరహాలో సీతారామ ప్రాజెక్టు కూడా ఈ 2-3 రోజుల్లోగా పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్ అంటే జర్నలిస్టులు అందరినీ తీసుకువెళ్ళి తెలంగాణ సమాజంలో ఈ కాళేశ్వరం అంటే మనకు సీతారామ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు కానీ దానికి సంబంధించిన వ్యయం కానీ అప్పుడు దుమ్మగూడెం ప్రాజెక్టు, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టును నిర్మించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని ఎట్లా నిర్వీర్యం చేశారు, ఎంత డబ్బు చేతులు మారాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఆ యొక్క ప్రాజెక్టు యొక్క స్థితిగతులు ఏంటన్న పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో అందరిని తీసుకెళ్తాను కూడా 2-3 రోజుల్లో తేదీ ఖరారు చేస్తామని కూడా మంత్రులు ప్రకటించడం జరిగింది. తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో కూడా దీనిపైన కూడా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతైతే అవినీతి జరిగిందో అసలు మొత్తం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతోనే విధ్వంసానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విధ్వంసానికి కుట్ర చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు, వీరిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే జడ్జీలే సరిపోరు అన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తిన పరిస్థితి కనబడుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విజిలెన్స్ అధికారులు ఇప్పటికే తనిఖీలు నిర్వహించేశారు. దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ కూడా జరుగుతూ ఉంది. దీనిపైన కూడా సిట్టింగ్ అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతున్నారు. అదే తరహాలో సీతారాం ప్రాజెక్టు పైన కూడా చేసే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో. కేవలం అంటే ఆరోపణలకు మాత్రమే పరిమితం కాకుండా సాక్ష్యాధారాలతో సహా వాస్తవాలను బయటికి పెట్టే పనిలో ప్రభుత్వం ఉందని అనుకోవచ్చా మరి? ఎగ్జాక్ట్లీ ఎంఎన్ఆర్, ఎందుకంటే పూర్తి స్థాయిలో మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం పూర్తి స్థాయిలో దానికి మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు అన్ని సంబంధించిన ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ కార్యాలయాలపైన విజిలెన్స్ దాడులు చేసుకుని కొన్ని కీలక పత్రాలు తీసుకుని దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో అప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి అనేక అంశాలన్నిటిపైన కూడా వాళ్ళు దాన్ని ఫోరెన్సిక్ ద్వారా సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. తద్వారా కోర్టులో నిలబడడానికి కోర్టులో ఎవరైతే దీనికి సంబంధించిన దానిలో అక్యూజ్ పర్సన్స్ వాళ్ళని శిక్ష పడే విధంగా చేస్తున్నారు. డిఫరెంట్గా లక్షల కోట్ల
రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన దిగమింగినటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో సాక్ష్యాధారాలు అన్నిటి కూడా గట్టిగా చేసే లక్ష్యంగా ఈ యొక్క విషయం పూర్తి స్థాయిలో ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా విజిలెన్స్ రిపోర్టు రాబోతుంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ రాబోతుంది. అదే తరహాలో ఇది జరుగుతున్న తరుణంలోనే సీతారాం ప్రాజెక్టు పైన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రాజెక్టుల వారిగా రివ్యూ చేస్తున్న సందర్భంలో ఈ సీతారాం ప్రాజెక్టులో కూడా భారీ అవకతవకలు జరిగాయని కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి దానిపైన తెలంగాణ సమాజానికి తెలియాలి, మొత్తం సమాజానికి తెలియ ఉద్దేశంతో 2-3 రోజుల్లోగా అక్కడ సీతారాం ప్రాజెక్టుకు విజిట్ తీసుకెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలన్నింటి కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా దుమ్ముగూడెం ప్రాజెక్టు రాజు ఇందిరాసాగర్ సంబంధించిన ప్రాజెక్టుకు 1500 కోట్లు ఖర్చు పెడితే మనకు 3,25,000 ఎకరాలకు నీరు అందించేది. కానీ ఇప్పటివరకు 7,500 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక ఎకరానికి రాలేదు. పైగా ఈ సీతారాం ప్రాజెక్టు ద్వారా మొత్తం ఎస్కలేషన్ దాదాపు 2,000 కోట్ల పైగా ఎస్కలేషన్ పెంచినటువంటి సందర్భం ఉంది. పూర్తిగా నిధులు దుర్వినియోగం అయ్యాయని కూడా ఆరోపణ చేస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ ఒక సైంటిఫిక్ గా మాత్రం ఈ సాక్ష్యాలను సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత దోషులను కఠినంగా శిక్షించేందుకు మాత్రం ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ముందుగా ప్రయత్నం అయితే ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాదిక్ అప్డేట్స్ అందించినందుకు.